ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైఎస్ఆర్సీపీ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఒకవైపు జనసేనతో ఉండి మరోవైపు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నారో అర్థమైపోతుందన్నారు. బాబు మోదీని వ్యక్తిగతంగా దూషించింది, అమిత్ షాపై దాడులు చేయించింది ఆ పార్టీ నేతలు మరిచారేమో గానీ ప్రజలు మర్చిపోరన్నారు. ఎవరి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు తపన పడుతున్నారంటున్న మంత్రి అంబటి రాంబాబుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అయితే తెలుగుదేశం నాయకులు బీజేపీ పెద్దలు పిలిపించుకున్నారు. పొత్తులపైన మాట్లాడడానికని ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ఇది అనుకున్న పరిణామమా, అనుకోని పరిణామం? ఇదేమీ అనుకోని పరిణామం కాదు, విచిత్రమైన పరిణామం కాదు. కొంతమందికి ఏమన్నా విచిత్రంగానూ అనుకోని పరిణామంలాగా కనిపించవచ్చు తప్ప మేము మొట్టమొదటి నుంచి ఊహిస్తున్నటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మీరు గమనించినట్లయితే తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తాయని ఇప్పుడు చెప్తున్నాం. మేము ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి చెప్తున్నాం. వాళ్ళిద్దరూ బంధంలో ఉన్నారు. పోయినసారి విడిపోవటం వల్ల వాళ్ళకి లాభం జరిగిద్ది అనుకున్నారు, ఇప్పుడు కలిసి ఉండటం వల్ల వాళ్ళకి లాభం జరిగిద్ది అనుకుంటున్నారు అనేది. రెండో అంశం ఏంటంటే ఇవాళ బీజేపీ కలుస్తుందా లేదా అని కొంతమందికి సందేహం ఉండొచ్చు. కలుస్తుందా లేదా రేపు సాయంత్రానికో ఎల్లుండి సాయంత్రానికో తేలవచ్చు. కలిసినా మేమేం పెద్ద కంగారులో లేమో, వాళ్ళు కడవకూడదని కూడా మా అభిప్రాయం కాదు. కలిసే రమ్మని మా ఉద్దేశం. చాలా సందర్భాల్లో చెప్పాం, ముగ్గురు కలిసి రండి, ఇంకా ఎవరన్నా కలుపుకురండి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చేసినటువంటి మేలు వల్ల, రాష్ట్రం జరిగినటువంటి అభివృద్ధి వల్ల మోర్ దాన్ 50% ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఇంకెంతమంది కలిస్తే మాకేంటి? చంద్రబాబు పడుతున్నటువంటి తాపత్రయం ఏది, ఒకసారి కాదన్న బీజేపీ కలవాలని, ఒకసారి పవన్ కళ్యాణ్ విడిపోయిన పవన్ కళ్యాణ్ కలవాలని, అందరూ కలవాలి అనే తాపత్రయపడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా గ్రౌండ్లో ఉన్నాడనే విషయాన్ని వాళ్ళకి సర్వేల ద్వారా అర్థమైపోయింది. అందువల్ల ముగ్గురు కలిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ముగ్గురు కలిసి వచ్చినా మాకు ఏ విధమైన అభ్యంతరం గాని, ఏ విధమైన జంకు గాని, ఏ విధమైన భయం గాని మాకు లేదు. ముగ్గురు కలిసి వచ్చినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ఢిల్లీ మమ్మల్ని పొత్తులపైన చర్చించడానికి రమ్మన్నారని చెప్తున్నారు. కానీ లాస్ట్ టైం ఒక హడావిడి చేశారు చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో దీక్షలు చేశారు. మోడీకి భార్యనే అని కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టున్నారు. ఎట్లా చూస్తారు? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నైజం, చంద్రబాబు నాయుడు గారి తత్వం మీకన్నా నాకన్నా భారతీయ జనతా పార్టీకి, మోడీకి బాగా తెలుసు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడిపారు, రాష్ట్రంలోనూ కేంద్రంలో కూడా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని కాదని బయటకు వచ్చారు. మోడీని వ్యక్తిగతంగా దూషించారు, భారతీయ జనతా పార్టీని దూషించారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, హద్దులు మీరి మాట్లాడారు. హద్దులు మీరి మాట్లాడి మళ్ళీ ఇవాళ ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. సింపుల్. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అంతా ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది ఆయన తత్వం. మరొకసారి ఇది నిరూపణ అవుతుంది. ఖచ్చితంగా ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని అంబటి రాంబాబు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.